ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక తండ్రి కొడుకుల గురించి. తండ్రి ఏమో మొఘల్స్ నుండి ఇండియాని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుని సామ్రాజ్యాన్ని స్థాపిస్తే, ఆ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తాను చేసిన ఏ యుద్ధంలోని ఓడిపోయిన ఒక వీరుడు. వాళ్ళెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈరోజు ఈ వీడియోలో శివాజీ అండ్ సంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ గురించి, అలాగే వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు ప్రజలు వాళ్ళని దేవుళ్ళ చూస్తున్నారు అని తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న జున్నార్ పట్టణంలోని శివనేరి కోటలో షహాజీ జిజియాబాయ్ అనే దంపతులకైతే పుట్టాడు. జిజియాబాయ్ సింధుకేడ్ లీడర్ అయినటువంటి లఖజీరావ్ అనే ఆయన కూతురు. చిన్నప్పటి నుండి హిందూయిజం బాగా అర్థం చేసుకుని పెరిగింది. అందుకే టెంపుల్స్ని కాపాడమని ప్రతి ఒక్కరిని అడిగేది. అయితే శివాజీ చిన్నతనం నుండి వాళ్ళ అమ్మ దగ్గరే హిందూయిజం గురించి, అందులో ఉండే ధర్మాల గురించి, మహిళలతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నిటి గురించి నేర్చుకుంటూ పెరిగాడు. ఆ సమయంలోనే మహమ్మద్ ఆదిల్ షాతో యుద్ధం ఓడిపోవడం వల్ల శివాజీ వాళ్ళ నాన్నగారిని కర్ణాటక వెళ్ళమని మహమ్మద్ ఆదిల్ షా ఆదేశించాడు. రాజ్య బాధ్యతని జిజియాబాయ్ చేతిలో పెట్టి షహాజీ భోస్లే తన పెద్ద కొడుకుని తీసుకొని కర్ణాటక వెళ్ళిపోయాడు. శివాజీ మహారాజ్ చదువు మొత్తం తన ఆస్థానంలో ఉన్న 6 మంత్రుల మధ్యలోనే జరిగింది. వాళ్ళ నైపుణ్యంతో శివాజీని చిన్నప్పటి నుండే ఒక మంచి రాజులాగా అయితే పెంచారు. ఆ తర్వాత సాయిబాయ్ నింబాల్తో శివాజీ మహారాజ్కి పెళ్లి జరిగింది. శివాజీ మహారాజ్కి 15 సంవత్సరాలు ఉన్న సమయంలోనే తన తండ్రికి తనకి నమ్మకమైన మావల్ రీజియన్లో ఉన్న ప్రజలనైతే తన నమ్మకమైన సైనికులుగా అయితే పెట్టుకున్నాడు. వెంటనే పూణే అనే ప్లేస్ని వినయత్ ఖాన్ నుండి, చాకాన్ అనే ప్లేస్ని పిరంగో నస్కల్ నుండి, కొండన్ అనే ప్లేస్ని ఆదిల్ షా గవర్నర్ నుండి అండ్ సింగర్ పురందర్ అనే ప్లేస్ల మీద దాడి చేసి తన వశం చేసుకున్నాడు. అయితే శివాజీని ఒక ప్రమాదంగా భావించిన మహమ్మద్ ఆదిల్ షా కర్ణాటకలో ఉన్న శివాజీ తండ్రిని 1648లో బంధించాడు. అయితే తన తండ్రిని కాపాడుకోవడానికి శివాజీ యుద్ధం ఆపేస్తానని చెప్పాడు. కానీ 1658 నుండి మళ్ళీ యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. వ్యాలీ ఆఫ్ జవాలిని చంద్రరావ్ మోర్ దగ్గర నుండి తన వశం చేసుకున్నాడు. ఎందుకంటే అంతకుముందే మహమ్మద్ ఆదిల్ షా శివాజీని చంపడానికి తన సైన్యాధికారులు ఒకరైన అఫ్జల్ ఖాన్ని 1659లో యుద్ధానికి పంపుతాడు. ఆ యుద్ధంలో ఓడిపోతానని తెలిసిన శివాజీ మహారాజ్ సందుకు దురుచుకుంటాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ శివాజీని చంపడానికి ట్రై చేస్తే తన చేతిలో ఉన్న పులిగోర లాంటి ఆయుధంలో అఫ్జల్ ఖాన్ని చంపేస్తాడు. ఈ దాడిలో చంద్రరావ్ మోర్ హస్తం కూడా ఉంటుంది. అందుకే వెంటనే అతని మీద దాడి చేస్తారు. కానీ అప్పుడే శివాజీ మహారాజ్కి సంభాజీ మహారాజ్ పుడతాడు. సంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకే వాళ్ళ అమ్మగారు అయితే చనిపోతారు. సంభాజీ బాల్యమంతా కూడా జిజియాబాయ్ దగ్గరే గడుస్తుంది. ఇదిలా ఉండగా శివాజీ మీదకి మహమ్మద్ ఆదిల్ షా మళ్ళీ యుద్ధానికి వస్తాడు. ఈసారి జమీన్ అనే సైన్యాధికారిని అయితే పంపుతాడు. శివాజీ మహారాజ్ అతన్ని చిత్తుగా ఓడిస్తాడు. శివాజీ మహారాజ్ బిజయాపూరి సుల్తాన్ని ఓడించడం, వరుసగా యుద్ధాలు గెలవడం, ముఖ్యంగా మొఘల్స్ని టార్గెట్ చేసుకుని యుద్ధం చేయడంతో మొఘల్స్ కింగ్ అయినటువంటి ఔరంగజేబ్ శివాజీని ఒక థ్రెడ్గా అయితే భావిస్తాడు. అదే సమయంలో శివాజీ మహారాజ్ మొఘల్ సైన్యంలో జరుగుతున్న హిందువుల మీద అకృత్యాలను చూసి చలించిపోతాడు. ఇక దీన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి ఔరంగజేబ్ రాజ్యంలో ఉన్న అహ్మద్ నగర్ అండ్ జున్నూర్లో ఉన్న సంపద మొత్తాన్ని దోచుకుని తన సైన్యం మీద ఖర్చు పెట్టాడు. అయితే అది తెలుసుకున్న ఔరంగజేబ్ డెక్కన్ ప్రాంతాన్ని పాలిస్తున్న తన మేనమామైన షాయిస్తాన్ని శివాజీ మీదకి యుద్ధానికి పంపుతాడు. షాయిస్తాన్ శివాజీ మహారాజ్ మీద పెద్ద దండయాత్ర చేసి శివాజీ మహారాజ్ ఆధీనంలో ఉన్న చాలా ప్రాంతాలని తన వశం చేసుకున్నాడు. శివాజీ మహారాజ్ మొదటి నుండే గెరిల్లా యుద్ధాన్ని అమలు పరిచేవాడు. అంటే తను గెలవను అనే సమయంలో తన సైన్యాన్ని కాపాడుకోవడానికి వెనక్కు తగ్గి ఆ తరువాత దాక్కుని చెట్ల మీద నుండి యుద్ధం చేసేవారు. అలాగే షాయిస్ట్ ఖాన్ తన దగ్గర లాక్కున్న కోటలన్నింటినీ వెనక్కి తెచ్చుకున్నాడు. అదే సమయంలో పూణే అనే ప్లేస్లో షాయిస్ట్ ఖాన్ మీద దాడి చేశారు. ఆ దాడిలో షాయిస్ట్ ఖాన్ చేతివేలను నరికేస్తాడు. షాయిస్ట్ ఖాన్ ప్రాణభయంతో మొఘల్ సామ్రాజ్యానికైతే పారిపోతాడు.
కానీ అలా యుద్ధం చేయడం వల్ల తన సంపదంతా కూడా అయిపోవడంతో మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న సూరత్ అనే ప్లేస్ని అటాక్ చేసి అక్కడున్న సంపదంతా కూడా తీసుకుంటాడు. అది తెలుసుకున్న ఔరంగజేబ్ కోపంతో తన జనరల్ అయిన జైసింగ్తో 150,000 మంది సైన్యాన్ని శివాజీ మీదకి పంపుతాడు. అది గమనించిన శివాజీ మహారాజ్ ఎలాగో గెలవను అని తెలుసుకొని సంధి కుదుర్చుకుంటాడు. ఎందుకంటే శివాజీ తన ప్రాణాన్నైనా ఇస్తాడు కానీ తన సైన్యాన్ని, తన ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి యుద్ధం చేయలేడు. అయితే ఔరంగజేబ్ శివాజీ దగ్గరున్న 23 కోటలు అలాగే నష్టపరిహారంగా చాలా బంగారాన్ని అయితే ఇవ్వమని అడుగుతాడు. దానికి శివాజీ మహారాజ్ ఒప్పుకుంటాడు. అయితే ఔరంగజేబ్కి శివాజీ మహారాజ్ గొప్పతనం అర్థమవుతుంది. అలాంటి వాడు తన పక్కనుంటే ఆఫ్ఘనిస్తాన్ని తన సొంతం చేసుకోవచ్చని భావించి శివాజీని ఆగ్రా రమ్మని చెబుతాడు. శివాజీ కూడా తన కొడుకైన శంభాజీని వెంట పెట్టుకుని ఆగ్రా వెళ్తాడు. అయితే అక్కడ ఔరంగజేబ్ శివాజీ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం శంభాజీకి నచ్చదు. వెంటనే సభ నుండి అందరి ముందు బయటకు వెళ్ళిపోతాడు. దానికి ఔరంగజేబ్కి కోపం వచ్చి శివాజీని, శంభాజీని బంధిస్తాడు. శివాజీ మహారాజ్ కొన్ని రోజులు అక్కడే వెయిట్ చేసి తన నమ్మకస్తుల సహాయంతో తన కొడుకుతో సహా అక్కడి నుండి బయటపడతాడు. అయితే అప్పటి నుండి కొన్ని సంవత్సరాలు తన సైన్యాన్ని బలపరుచుకొని మొఘల్స్ మీద యుద్ధం చేస్తూనే ఉండేవాడు. 1670 నుండి శివాజీ మీద దాడి చేయాలంటే ఔరంగజేబ్ కూడా భయం వచ్చేలా చేశాడు. అయితే అలా 10 సంవత్సరాలు హిందువుల ధర్మాలని కాపాడడమే తన లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన చేశాడు. ఆ సమయంలోనే అక్కడ అందర రాజులకి రాజు అనే బిరుదు, అంటే చక్రవర్తి అనే బిరుదు అయితే ఇచ్చారు. అదే సమయంలో ఎన్నో టెంపుల్స్ని, మసీదులను కూడా కట్టించాడు. కాబట్టి ఇక్కడ శివాజీ మహారాజ్ మతానికి వ్యతిరేకి కాదు, మతం పేరుతో చేసే అక్రమాలకు వ్యతిరేకి. ఆ తర్వాత 1680వ సంవత్సరంలో శివాజీ మహారాజ్ చనిపోయారు. అయితే శివాజీ చావు వెనక తన రెండవ భార్య హస్తముందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే శివాజీ మహారాజ్ తన పెద్ద కొడుకైన శంభాజీని రాజుని చేస్తాడు. అప్పుడు తన కొడుకైన రాజారాంకి రాజ్యం దక్కదని భయంతో శివాజీ మహారాజ్కి ఒంట్లో బాగోలేనప్పుడు మెడిసిన్లు విషం కల్పించిందని అంటూ ఉంటారు. అంతేకాదు శంభాజీని కూడా చంపించడానికి చూసిందని కూడా చెప్తూ ఉంటారు. శివాజీ మహారాజ్ చనిపోయాక ఔరంగజేబ్కి భయం పోతుంది. ఔరంగజేబ్ మొదటి నుండి భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చాలని చూస్తూ ఉంటాడు. దానికోసం తనకు అడ్డొచ్చిన వాళ్ళని ఓడించి ఎక్కువ సామ్రాజ్యాల్ని ఆక్రమించాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ మరాఠా సామ్రాజ్యాన్ని ఏమీ చేయలేకపోతాడు. అయితే శివాజీ ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆక్రమించాలి అని చూస్తూ ఉంటాడు. అప్పుడు పోయిన భయాన్ని వెంటనే గుర్తు చేస్తాడు శంభాజీ మహారాజ్. ఎందుకంటే శివాజీ ఎవరి దగ్గర పెరిగాడో శంభాజీ కూడా వాళ్ళ దగ్గరే పెరిగాడు. జిజియాబాయ్ శివాజీని ఎలా పెంచిందో అలాగే శంభాజీని కూడా పెంచింది. తండ్రి చనిపోయాక ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. శంభాజీ పరాక్రమానికి ఔరంగజేబ్ సైన్యంలో ఏ ఒక్కరూ నిలవలేకపోయారు. ఇంకా అతని ధైర్యం గురించి చెప్పాలంటే శంభాజీని చిన్నప్పటి నుండి ముద్దుగా చివా అని పిలుస్తారు. చివా అంటే మరాఠాలో చిన్న సింహం అని అర్థం. దానిని బట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఎలా పెరిగాడు అనేది. అయితే అదే సమయంలో ఔరంగజేబ్ తన పెద్ద సైన్యంతో దక్షిణ భారతదేశంలో రాజ్యాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఓడించడం మొదలుపెట్టాడు. అలా శంభాజీ మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. తన ముందు సముద్రమంత సైన్యమున్నా లెక్క చేయకుండా శంభాజీ తన దగ్గరున్న చిన్న సైన్యంతో తన తండ్రి దగ్గర నేర్చుకున్న విద్యలతో ఆ సైన్యానికి ఎదురెళ్ళాడు. అలా 5 నెలలు జరిగిన యుద్ధంలో శంభాజీ ఔరంగజేబ్ సైన్యాన్ని వెనక్కి పరిగెత్తేలా చేశాడు. ఇలా ఒకసారి కాదు 3 సార్లు ఔరంగజేబ్ని ఓడించాడు. అయితే ఆ తరువాత ఔరంగజేబ్ పోర్చుగీస్ వారిని సహాయం అడిగి శంభాజీ మీదకి యుద్ధానికి వస్తే శంభాజీ వాళ్ళని చిత్తుగా ఓడించాడు. అయితే ఇక చేసేదేమీ లేక ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యం మీద ఆశలు వదులుకున్నాడు. శంభాజీ మహారాజ్ రాజ్యంలో ప్రజలంతా ఎంతో సుఖంగా సంతోషాలతో ఉండేవారు. ఒకరోజు ఒక ముస్లిం అతను శంభాజీ మహారాజ్ దగ్గరకు వచ్చి, మహారాజా, నేనొకప్పుడు హిందువుని, మొఘల్స్కు భయపడి ప్రాణభయంతో ముస్లింగా మారవలసి వచ్చింది. నేను హిందువుగా మారాలనుకుంటున్నాను, కానీ తోటి హిందువులు మారనివ్వడం లేదు. ఏ ప్రాణం కోసం నేను ముస్లింగా మారానో ఆ ప్రాణాన్ని హిందువుగా ఉండడానికి తీసుకోగలనని అర్థమైందని చెప్పి తన దగ్గరున్న కత్తితో పొడుచుకోబోతాడు. శంభాజీ అతన్ని ఆపి అక్కడున్న వారితో నేను మాట్లాడుతాను అని చెప్పి అక్కడున్న ప్రజలతో మాట్లాడి హిందూ మతంలోకి ఆయన్ని మార్పించాడు. అలా అని ముస్లింస్ అందరినీ హిందువులుగా మార్చడానికి ప్రయత్నించలేదు. వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవించేవాళ్ళు. ప్రజలంతా ఎంతో ఆదరించిన శంభాజీ మహారాజ్ ఎప్పుడూ తను రాజు అనే హోదాని దుర్వినియోగం చేసుకోలేదు. శంభాజీ మహారాజ్ బామర్ది గంగిషర్తికి ఉద్యోగం ఇవ్వమని అడిగితే ఆయన దానికి పనికిరాడని ఇవ్వలేదు.
ఆ కోపంతో ఆ గంగిశెర్తి ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి సంభాజీ మహారాజ్ సీక్రెట్గా ప్రయాణించే ఒక దారి గురించి ఔరంగజేబ్కి చెప్పాడు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్తున్న సంభాజీని ఔరంగజేబ్ తన దగ్గర బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఒకరోజు ఔరంగజేబ్ సంభాజీ దగ్గరికి వెళ్ళి, నీకు 3 షరతులు పెడతాను, నువ్వు వాటికి ఒప్పుకుంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని అంటాడు. ఆ షరతులు ఏంటంటే, 1. సంభాజీ ఔరంగజేబ్ తనకంటే గొప్పవాడు అని ఒప్పుకోవాలి. 2. తన సామ్రాజ్యాన్ని సంపదనని మొఘల్స్కి ఇచ్చేయాలి. 3వది ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. అయితే ఈ 3 విన్న సంభాజీ మహారాజ్, నీ దగ్గర బందీగా ఉన్న నన్ను నాకన్నా నువ్వు గొప్పవాడని ఒప్పుకోవాలి అని అంటున్నావంటే నీకు అర్థం కాలేదా? నాకంటే నువ్వు ఎంత తక్కువ వాడువో. నా రాజ్యాన్ని నీకివ్వడమా? ఒక్కసారి అటువైపు వెళ్ళి చూడు. నేను లేకపోయినా నా రాజ్యం నిలబడుతుంది. అలాగే నేను శివాజీ మహారాజ్ కొడుకుని, చావనైనా చేస్తాను కానీ ఇస్లాంలోకి మారను అని అంటాడు. అది విన్న ఔరంగజేబ్కి కోపం వస్తుంది. వెంటనే కోపంతో అతన్ని ఒంటికి కట్టేసి ఊరంతా ఊరేగించి జనం చేత రాళ్ళు పేడతో కొట్టిస్తాడు. కొంతమంది మూత్రం పోసి అందరి ముందు ఘోరంగా అవమానించారు కూడా. ఆ తరువాత జైల్లో బంధించి 3 షరతులు ఒప్పుకోమని చెప్పి రోజు అడిగేవాళ్ళు. కానీ సంభాజీ ఒప్పుకోకపోవడంతో మొదట ఆయన నాలుకను కోసేశారు. ఆ తరువాత తన ఒంటి మీద ఉన్న గాయాలకి ఉప్పు రాశారు. అయినా ఆయన కళ్ళల్లో భయం లేదు, ఆయన ఒంటిలో వణుకు లేదు. ఆ తరువాత ఒకరోజు ఆయన కళ్ళని పీకేశారు. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయాన్ని పీకేసి ఆ 3 షరతుల్ని ఒప్పుకోమని అడిగేవారు. కానీ అంత నొప్పిని కూడా భరించాడు. అలా తన వేళ్ల గోరను పీకేయడం, వేలు నరికేయడం, చర్మం, ఇలా ఒక్కొక్కటి చొప్పున అతన్ని 40 రోజులు నరకం చూపించారు. అయితే సంభాజీ షరతులను ఒప్పుకోవడానికి అర్థమై 1689 మార్చి 11న సంభాజీ మహారాజ్ తల నరికేశారు. అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు జరగకుండా ఉండడానికి తులాపూర్ దగ్గరున్న నదిలో పారేశారు. అయితే ఆ పక్కనున్న గ్రామస్తులు ఆ మొక్కల్ని వెతికి పట్టుకొని వాటన్నిటిని కలిపి ఆయనకు అంత్యక్రియలు చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా మహావీరుడైన సంభాజీ మహారాజ్ వెన్నుపోటు వల్ల చనిపోయారు. ఆ మహావీరులిద్దరూ చనిపోయినా వాళ్ళ ఆశయం బతికింది. మరాఠా సామ్రాజ్యం దెబ్బకి మొఘలుల సామ్రాజ్యం ఒక చిన్న రాజ్యంగా మారిపోయింది. ఆ తరువాత కనుమరుగైపోయింది. చాలామందికి ఛత్రపతి శివాజీ గురించి తెలుసు కానీ సంభాజీ మహారాజ్ గురించి తెలియదు. సో ఈ మధ్య వచ్చిన చావా మూవీని చూస్తే దాని గురించి మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా సంభాజీ మహారాజ్ గురించి తీసిన చావా మూవీని మిస్ అవ్వకండి. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని మరింత మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.